ఇక్కడ ఏముందంటే మెయింటైన్ బై గంగినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఉంది విశాఖపట్నం అంతే, ఇంకేం లేదు ఇందులో. ఇది గవర్నమెంట్ దా ఏమో మాకు కూడా తెలియదు. కౌన్సిలింగ్ వచ్చింది, మేము జాయిన్ అయ్యాం. మేము క్వశ్చన్ చేస్తే ఇంకా మా మీద రివర్స్ ఏదైనా అంటే మీకు అటెండెన్స్ లేదు, ఫీజు కట్టలేదు, బస్ స్టాంపులు కూడా మాకు అమౌంట్ పెట్టుకొని మేము అంతంత దూరం నుంచి వస్తున్నాం. బస్ పాస్ గురించి స్టాంప్ గురించి అడిగితే సీక్రెట్ గా మేము వెళ్ళి చెప్పి ఈ అమ్మాయికి అలాగే వేయించాం. మేము ఎలాగంటే ఈ అమ్మాయి చెప్పి వేయట్లేదు, ఫ్యాకల్టీ లేదు, అంత దూరం ఛార్జీలు పెట్టుకొని ఏమొస్తాం. 150 అవుతుంది, 1 డే 150. రోజుకి 200 ఖర్చు పెట్టుకొని వస్తారు. బస్ పాస్ స్టాంప్ వేయలేదు, మళ్ళీ మనీ పెట్టుకుంటున్నా అని అడిగారు రిసెప్షనిస్ట్ మేడం. మేము సీక్రెట్ గా ఈ అమ్మాయికి వేయించి తీసుకొచ్చాం. ఇద్దరు ఉన్నారు, హాస్టలర్స్ ఉన్నారు. హాస్టలర్స్ ఎంతమంది ఉన్నారు? రాజమండ్రి, ఒరిస్సా, బెంగళూరు అలా వచ్చి అది కూడా సరిగ్గా ఉండదు, దానికి కూడా లిమిట్ ఎంత అంటే అది లేకపోతేనేమో హాస్టల్లో సరైన బెడ్ ఉండదు, సరైన ఉండదు, వాష్రూమ్స్ క్లీనింగ్ ఉండవు, డోర్ నాడింగ్ ఉండవు, ప్రాపర్గా ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు అన్న. మొత్తం మాతో పాటు లేడీస్ కూడా ఉన్నారు హాస్టలర్స్. మేము దొంగతనంకి వెళ్ళి బస్ స్టాంప్లు వేయించాం. ఎన్నో నెలలు అసలు మాకు ఫ్యాకల్టీ లేదు. మేము కాలేజ్కి వచ్చి ఇలా రిసెప్షన్ వెంట కూర్చొని క్లాసులు లేకుండా మేము ఉన్నాం, చాలా నెలలు ఉన్నాం. అలాగే ఉన్న ప్రిన్సిపల్స్ అన్ని తీయించేసారు ఇద్దరిని. మాకు ఇప్పుడు ప్రిన్సిపల్ లేరు, ఎవరు లేరు. మాకు అడ్మిషన్తో 15, 60 ఇయర్కి 60 అన్నారు. జాయిన్ అయిన రోజు 2 monthsలో కాలేజ్ షిఫ్ట్ చేస్తామన్నారు, చేయలేదు. ఫ్యాకల్టీ లేరు. అందరూ కేజీహెచ్ నుంచి ప్రొఫెసర్స్ వస్తారు మీకు చెప్పడానికి. 3 days ఇక్కడ, 3 days కేజీహెచ్ అన్నారు. అందరికి కేజీహెచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని అడుగుతున్నారు. 1 week తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు సరిగ్గా ఏం చెప్పలేదు. అసలు మాకు అక్కడ ఏ క్లాసులు అవుతున్నాయో కూడా మాకు తెలియట్లేదు సార్. మీ బీపీటీ ఫస్ట్ ఇయర్ మాది, ఫస్ట్ బ్యాచ్ మాది కాలేజ్, మెడికల్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మాది. మేము మాకు కౌన్సిలింగ్లో కాలేజ్ చూపించింది, వచ్చాము, జాయిన్ అయ్యాం. అన్నీ ఉంటాయని చెప్పేసి జాయిన్ చేయించుకున్నాం, సర్టిఫికెట్లు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. కానీ ఇక్కడికి మేము జాయిన్ అయిన వెంటనే తెలిసింది ఏంటంటే మాకు ఫ్యాకల్టీ లేరు. ఇక్కడ అన్నారు అసలు ఏం జరగట్లేదు. 1 week ప్రాక్టికల్స్ అని చెప్పేసి మమ్మల్ని పంపించారు అక్కడికి, అంతే. ఇంకా ఇక్కడ ఏం లేదు, మాకు అసలు ఏం చేయాలో ఏం తెలియట్లేదు. ఫ్యాకల్టీ లేదు, 1 week తీసుకెళ్లారు మమ్మల్ని. 1 week ప్రాక్టికల్స్ ఇంకా అవుతాయని చెప్పేసి అన్నారు. మాకు ఇక్కడ ఈ కాలేజ్లో ఎఫిలియేషన్ అయిందో కూడా మాకు తెలియదు. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాం, 6 months దాటేసి. ఇంటర్నల్ ఒకటి జరిగింది ఫిబ్రవరి, ఫిబ్రవరి వస్తే 1 year కాబట్టి. వాళ్ళకి డైలీ చెప్తామండి, వాళ్ళు కూడా అందరం కలిసి వద్దామని అంటున్నారు. కానీ ఒకవేళ వచ్చినా సరే ఏదైనా అంటే అటెండెన్స్ లేదు అని చెప్పేస్తున్నారు. కౌన్సిలింగ్లో అడ్మిషన్ ఫీజు 15,000 తీసుకున్నారు. అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్కి మేము పట్టుకుని వచ్చినప్పుడు 5,000 పే చేసాం నెట్లో. అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకున్నాం. టోటల్ 60, ఇయర్కి 60 అడ్మిషన్ ఫీజు 70. గవర్నమెంట్ ఫీజు 30. బిల్డింగ్ ఫండ్ అన్నారు, బిల్డింగ్ ఫండ్ అని చెప్పి తీసుకోలేదు. మళ్ళీ ఇంటర్నల్స్ కూడా వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ కాలేజ్ ఏదైనా అడిగితే అన్ని కాలేజెస్ వేరే, మా కాలేజ్ వేరే అని అంటున్నారు. ప్రెస్టీజ్ ఎక్కువ అంటే హైగా చూపిస్తున్నారు. ఆ కాలేజ్ తో పోల్చడం ఏంటి అని చెప్పేసి వేరు. ఈ అబ్బాయికి కూడా మీతో ఈ అబ్బాయి మా క్లాస్ లో ఒక్క అబ్బాయి, మేము 16 members స్టూడెంట్స్ మొత్తం 50 members ఉంటారని చెప్పేసి జాయిన్ చేశారు. ఈ అబ్బాయి ఒక్కడే ఎంత నిడదోల నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి ఒక్క అబ్బాయి మా క్లాస్ మొత్తానికి. నీతో పాటు తోడున్నారని చెప్పేసి ఈ అబ్బాయిని జాయిన్ చేయించేశారు. ఇప్పటికి వచ్చి ఒక అబ్బాయి. హాస్టల్ అయితే బాగానే ఉంటుంది, ఫుడ్ మాత్రం ఒక్కొక్కసారి బాగోదు అంతే. హాస్టల్ బాగానే ఉంటుంది, లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ అయితే బాగానే ఉంటుంది. నాకైతే బాగానే ఉంది. వీళ్ళకి మాత్రం ఇక్కడ
లేడీస్ హాస్టల్ బాగానే ఉంటుంది. బాయ్స్ హాస్టల్ అన్న మాది ఇంకోటి ఈ వర్షాలు వచ్చినంటే ఆడవాళ్ళు ఇక్కడ ఏవి గర్ల్స్ వాష్రూమ్స్ లో 1-2 ఇంతమంది ఉన్నందుకు ఏదానికి తలుపులు సరిగ్గా లేవు. డోర్స్ కూడా ఉండవు. ఏమీ లేదు అక్కడ. ఇంతమంది వెళ్ళని కూడా ఉండదు. పాములు అవన్నీ వస్తాయి. మెడికల్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్లో మా మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి తెలియదు. కౌన్సిలింగ్కి కొంత ఫీజుగా దాన్ని త్రిబుల్ చేసి కడుతున్నాం మేము. అడ్మిషన్తో సహా అన్ని డబల్గా ఫీజు తీసేసుకుంటున్నారు. ఫస్ట్ బ్యాచ్ మేము ఇంకెవ్వరు రాలేదు. నెక్స్ట్ మాకు ఇంకా మళ్ళీ వస్తారంట. వాళ్ళు మా లైఫ్స్ కూడా ఇప్పుడు పోతుంది. అసలు క్లాసెస్ చెప్పట్లేదు. ఇప్పుడు ఎన్ని మంది ప్రిన్సిపల్స్ వచ్చినా మార్చుతున్నారు. ఫీజు కట్టలేదు. అలా ఇంటర్నల్స్ కూడా వీళ్ళు ఫీజు తీసుకుంటున్నారు. ఎగ్జామ్స్ ఇంటర్నల్ కాలేజ్ వాళ్ళే పెట్టాలి కదా, వాళ్ళే తీసుకుంటున్నారు. ఇంటర్నల్స్ కూడా ఫీజు తీసుకుంటున్నారు. అసలు బాగాలేదు.